అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా! సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే పెంచేందుకైతే సిద్ధమవుతుందనమాట. గతంలో ఆసరా పెన్షన్ కింద మనకి ఈ యొక్క పెన్షన్ అయితే అందించేవారండి. అప్పుడు ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ ఇప్పుడు ఆసరా చేయూత పెన్షన్ అనేది తీసుకురావడం అనేది జరిగిందనమాట. అయితే ఈ యొక్క ఆసరా పెన్షన్‌లో చూసుకున్నట్లయితే మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరిమహిళలకు రూ. 2,000 అలాగే దివ్యాంగులకి రూ. 3,000 వరకు కూడా అందించేవారు కదా! ఇప్పుడు ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి 2,000 కాస్త రూ. 4,000 వరకు పెంచి, అలాగే 3,000, రూ. 6,000 వరకు కూడా పెంచబోతుందండి. సో, దీనివల్ల మనకి పెద్ద మొత్తంలో పెన్షన్‌దారులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం అందుతుందని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకుంటుందనమాట. అయితే ప్రస్తుతం మనకి ఎన్నికలు అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది గదా! అవన్నీ ఒక్కోటి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, ప్రస్తుతం ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా అమలు చేసే విధంగా అడుగులైతే వేస్తుందనమాట. సో, దీనికి సంబంధించి అర్హులైతే ఎవరున్నారో వారిని మాత్రం గుర్తించి వారికిచ్చే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలోకి అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట పెన్షన్ పంపిణీ సంబంధించి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.